ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నా హృదయము నిబ్బరముగానున్నది దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. కీర్తనల గ్రంథము 57వ కీర్తన 7వ వచనము. మన హృదయం స్థిరముగాను నిబ్బరముగాను మాత్రమే కాక ఆత్మవిశ్వాసం కలిగినదిగా కూడా ఉండవలనని ఈ వాక్యం తెలుపుతుందన్న సంగతి గమనించాలి. జయకరమైన పరిచర్య చేయడానికి ఎల్లవేళలా ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. దేవుని కొరకు మనం ఏం చేస్తున్నా సాతాను మన నమ్మికను సడలించడానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. మన ప్రార్థన యందు మనకు నమ్మకం ఉండకూడదని అతడు అనుకుంటుంటాడు. దేవుని స్వరమును వినగలమని మనము నమ్మకూడదని కోరుకుంటుంటాడు. మన జీవితాలలో మన యొక్క పిలుపును గూర్చిన విషయంలో ఎట్టి నమ్మకము మనకు ఉండకూడదని కోరుకుంటాడు. ఓడిపోయిన భయంతో మనం తిరగాలని అతడు అనుకుంటాడు. అందుచేతనే ఎల్లవేళలా మనము నమ్మిక కలిగిన హృదయాన్ని కలిగి ఉండాలి. మనం ప్రక్క మీద నుండి నిరాశతో భయంతో లేవకూడదు. అయితే ప్రతి ఉదయమున సాతానుడిని మన పాదాల క్రింద ఉంచడానికి సిద్ధపడి లేవాలి. దానిని మనం ఎలా చేయగలము? మన గురించి వాక్యం చెప్పుచున్న దానిని విశ్వాసంతో ఇటు ప్రకటించుట ద్వారా అలా చేయగలము. యేసుక్రీస్తు వలన నేను అత్యధిక విజయుడను. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను ఎన్ని కార్యాలైనా చేయగలను. నేను ప్రతి విషయంలోనూ విజయుడను, ఎందుకంటే దేవుడు నన్ను ఎప్పుడు గెలిపిస్తున్నాడు. ఆ ప్రకటన సాతాను మన నుండి పాడద్రోయేలాగా చేస్తుంది. అంతేకాక మన మనోధైర్యాన్ని బలపరుస్తుంది. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.